ధర్మభూమి కర్మభూమి అయిన ఈ పవిత్ర వేదబీనంలో స్త్రీశక్తిని మించిన శక్తి లేదు. ఓ మహిళా శక్తి వందనం. మరి మహిళా దినోత్సవం సన్మానాలు ఎందుకు? మర్యాదగా చూసే మానవత్వం కావాలన్నా అబల కాదు సబల అనుట ఎందుకు? అత్తివ గౌరవం కాపాడుట మిన్న. అలా కాపాడిన నాడే ఆ మాతృమూర్తికి నిజమైన వందనం. ఓ మాతృమూర్తి వందనం. ఓ మమత అనురాగాల పట్టి వందనం. ఓ అద్భుత శక్తి వందనం. ఓ అమృతవల్లి వందనం. వేదవతి పుణ్యవతి అని పొగుటుట ఎందుకు? భద్రత భావం కలిగిస్తే చాలన్నా. ధర్మభూమి కర్మభూమి అనుట ఎందుకు? పుడమిపై ఆడపిల్లను పుట్టనిస్తే చాలన్నా. పుట్టకూడదనే ఆలోచన నీకు వచ్చినప్పుడే మరి నువ్వు సబల అని ఎలా అంటున్నావు? ఇంటి వెలుగు కంటి పాప అనడం ఎందుకన్నా? ఇంటి వెలుగుని ఆ కంటి పాపను వేలుతో చిదిమేయకుంటే చాలు. భూదేవి అంటారు, భూమి పూజ చేయిస్తారు, భ్రూణ హత్యలు చేసి భూస్థాపితం చేస్తారు. శ్రీదేవి అంటారు, శ్రీలక్ష్మణి పిలుస్తారు, అతి కిరాతకంగా అత్యాచారం చేస్తారు. మరి ఎక్కడ కాపాడుతున్నారన్నా? ఆ కంటి పాపని ఎలా చివేస్తున్నారన్నా? అలా చిదిమేయకుంటేనే సబలగా మారుతుంది. ఆడపిల్ల ఇంటికి లక్ష్మి అంటారు. వరకట్నం పేరిట ఇల్లు వెడలగొడతారు. సువర్ణ భూషణాన పడతి అందమంటారు. సుఖాలు కష్టాలంటూ బంగారం అమ్ముతారు. మరి ఎందుకు వేస్తారన్నా? మరి స్త్రీ ఎంత గొప్ప శక్తి స్వరూపిణి, సకల శక్తి స్వరూపిణి. ఓ తల్లి నీకు వందనం. ఈ ఇక్కడ ఉంది అక్కడ లేదని అన్నిట్లో రాణించే స్త్రీశక్తి అవనిలో ఆడపిల్లను పుట్టనిస్తే సౌభాగ్యం, పురిటిలోనే రక్షిస్తే కలుగు పుణ్యప్రదం. అత్యాచారాలు వరకట్నాలను చేయండి నిషేధం, మనసుతో మహిళకు చేయండి సత్కారం. అదే అదే నిజమైన సత్కారం, అదే అదే నిజమైన మహిళా దినోత్సవం, అదే అదే మన మాతృమూర్తికి నిజమైన వందనం, నిజమైన వందనం, నిజమైన వందనం.